నేను శేఖరాచారి ఈరోజు ప్రధాన వార్తలు చూసినట్టయితే నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఈరోజు దీక్షా దివస్ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా నాగర్ కర్నూలు, అచ్చంపేట, కొల్లాపూర్, కల్వకుర్తి నియోజకవర్గాల ఇన్ఛార్జీలు, బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజుతో పాటు మర్రి జనార్దన్ రెడ్డి, జైపాల్ యాదవ్, హర్షవర్ధన్ రెడ్డితో పాటు దీక్షా దివస్ ఇన్ఛార్జ్ విజయసింహారెడ్డి పాల్గొన్నారు. ముందుగా ఈ కార్యక్రమాన్ని తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేసి అమరవీరుల స్తూపానికి కూడా నివాళులర్పించారు. అనంతరం దీక్షలో కూర్చున్నటువంటి నేతలు ఈ కార్యక్రమానికి జిల్లా నలుమూలల నుంచి కల్వకుర్తి, నాగర్ కర్నూలు, అచ్చంపేట, కొల్లాపూర్ నుంచి కూడా భారీ సంఖ్యలో బీఆర్ఎస్ శ్రేణులు తరలివచ్చారు. ఆ శ్రేణులకంతా కూడా నాయకులు దిశానిర్దేశం చేశారు. కేసీఆర్ చేసినటువంటి త్యాగం ఒక రాష్ట్రం సిద్ధించిందని చెప్పేసి ఈరోజు మలుపు తిరిపిన రోజు అని చెప్పేసి, ఉద్యమం మలుపు తిరిగి తెలంగాణ సిద్ధించిన రోజు అని చెప్పేసి, ఇదే కాకుండా ఈ సంవత్సర కాలంలోపే కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నటువంటి వైఫల్యాలను కూడా వాళ్ళు పూర్తి స్థాయిలో కార్యకర్తలకు అర్థమయ్యే విధంగా తేల్చి చెప్పినటువంటి పరిస్థితి. ఎవరు కూడా అధైర్యపడొద్దని చెప్పేసి, రాబోయే రోజుల్లో మళ్ళీ బీఆర్ఎస్ పార్టీదే అధికారం అని చెప్పేసి కేసీఆర్ గారి నేతృత్వంలో పార్టీ పిలిపించినా కానీ అమలు చేయాలని చెప్పేసి ప్రతి కార్యకర్తకు కూడా అండగా ఉంటామని చెప్పేసి కూడా నేతలు చెప్పినటువంటి పరిస్థితి. ఈ కార్యక్రమంలో పలువురు నేతలు కూడా పాల్గొన్నటువంటి పరిస్థితి. మరొక వార్త చూసినట్టయితే, తన అక్రమ సంబంధానికి భర్త అడ్డున్నాడన్న నెపంతో ప్రియుడితో కలిసి ఒక భార్య తన భర్తను ఏకంగా హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించి పోలీసులకు అడ్డంగా దొరికిపోయింది. నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలో ఒక అద్దె ఇంట్లో ఉంటున్నటువంటి జగదీష్, కీర్తి అనే భార్యాభర్తలు. అయితే తన కీర్తి అనే వివాహిత గుడ్లనరోకు చెందినటువంటి నాగరాజుతో అక్రమ సంబంధం పెట్టుకుని ఈ విషయం తెలుసుకున్నటువంటి భర్త మందలించడంతో ఎలాగైనా భర్తను అడ్డు తొలగించాలని చెప్పేసి ఇద్దరు ప్లాన్ ప్రకారం ఆ భర్తకు మద్యం తాగించి అందులో మత్తు కలిపి